యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. ప్రార్థనా కాలమున అనే మాట అండర్లైన్ చేసుకోండి. ప్రార్థనా కాలమున, ప్రార్థనా కాలమున. మరి ప్రార్థన ఒక వ్యక్తి యొక్క విజయానికి, ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదానికి, ఒక వ్యక్తి నిజంగా దేవుని ద్వారా దీవించబడటానికి ఆ వ్యక్తికి ఉండాల్సిన కనీస లక్షణం ఏంటంటే ఆ వ్యక్తికి ఒక ప్రార్థనా కాలం ఉండాలి. ఏ కాలం ఉండాలి? గట్టిగా చెప్పండి. ఏ కాలం ఉండాలి? మళ్ళీ చెప్పండి. ఏ కాలం ఉండాలి? నువ్వు మంచి భక్తిపరుడువా, నువ్వు భక్తి లేకపోతే లేనివాడవా, నీ సక్సెస్కి నీ మార్కులు నువ్వు వేసుకోవచ్చు. నీ జీవితానికి ఒక ప్రార్థన కంటూ ఒక ప్రయారిటీ ఇవ్వగలిగితే, స్త్రీలు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఓడబెరుకుని. ఒక జ్ఞానవంతురాలైన స్త్రీగా నీకు ఉండాల్సింది ఏంటంటే ప్రార్థనా కాలం ఉండాలి. ప్రార్థనా కాలం. నీకు డబ్బు లేకపోయినా, వెండి బంగారాలు లేకపోయినా, ఇంట్లో నీకు కోరుకున్న ఉన్నా లేకపోయినా, నీకంటూ ఒక ప్రార్థనా కాలం అంటూ ఉంటే నీకు కాలం కలిసి వచ్చినట్లే. ఆమేన్ చెప్పండి. అందరూ గట్టిగా చెప్పండి. నేను దేవుని సేవకు వస్తా, ఏం తీసుకొచ్చాను, లేకపోతే ఏం కలిగి ఉన్నాను, నా వెనక ఎవరున్నారు, నా ముందు ఎవరున్నారు, నా చేతిలో ఏమున్నవి, ఒక మాట చెప్పగలను. ఏంటంటే నా జీవితానికి దేవుడు నేర్పింది ఏంటంటే, ఏదైనా ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకున్నాం. ఏం చేసావండి? చెప్పండి. ఏం చేసావండి? కుర్చీలో చెప్పండి. ఏం చేసావండి? ప్రార్థన. అంటే నాకంటూ ఒక ప్రార్థన కాలం ఉన్నది. ప్రార్థించటానికి నాకు కాలం. చాలామంది అంటారు నాకు ప్రార్థనకు టైం లేదండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? నాకు ప్రార్థనకు కాలం లేదండి అని. నేను ఉదయం లేచిన కాడ నుంచి సాయంత్రం వరకు ఎన్నో కష్టాలు పడతా, బాధలు పడతా, పనులు చేసుకుంటా. నా లైఫ్ నాకు సరిపోతుంది, నాకు ప్రేయర్ చేసుకునే టైం ఎక్కడుంది అంటారు. నేను ఒక మాట చెప్పగలను, నీకు ప్రార్థనా కాలం లేదంటే నీకు సక్సెస్ లేదు, నీకు శాంతి లేదు, నీకు విజయం లేదు, నీకు ఆశీర్వాదం లేదు. కనుక ఇప్పుడన్నా సీరియస్గా తీసుకున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సైతం ప్రార్థనా కాలం ఉంది. ఉందా లేదా? ఉందా? ఎప్పుడుంది ఆయనకి? చూడండి ఒకసారి. లోకా సువార్త 21వ అధ్యాయము 37-38 ఎవరన్నా చదవండి స్పీడ్గా. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. చదువు. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలోనికి ఆయన యొద్దకు పెందలకడనే వచ్చుచుండిరి. చాలు, పెందలకడనే. ఆయన ప్రతి దినము పగలు దేవాలయంలో బోధిస్తూ రాత్రి ఒలీవల కొండకు వెళ్ళి కాలము గడుపుచుండెను. అంటే ఆయన పగలేమో బోధిస్తున్నాడు, రాత్రులేమో ప్రార్థనలో కాలము గడుపుతున్నాడు. అంటే యేసు ప్రభు వారికి సైతము ఏ కాలం అవసరమైంది? ప్రార్థనా కాలం అవసరమైంది. యేసు ప్రభు వారికి సైతము ఏ టైం ఉంది? ప్రార్థనా టైం ఉంది. మరి నీకు నాకు ఉండొద్దా? ఉండాలా లేదా? మీకు ప్రార్థనా కాలం ఉండాలి. యవనస్తులకు ప్రార్థనా కాలం లేదంటే వాళ్ళకు పొయ్యే కాలం వచ్చిందని అర్థం. తెలుసా? మీరు సరిగా ఉండలేరు, మీరు పరిశుద్ధంగా ఉండలేరు. మీకు ప్రార్థనా కాలం లేదంటే మీకు ఏదో పిచ్చి కాలం ఒకటి ఉంది. మీరు చాటింగ్లకి, చీటింగ్లకి, ఫోన్లు చూసుకోవటానికి, వ్యర్థమైన వాటికి, మీకు సోకులు చేసుకోవటానికి మీకు కాలం ఉందంటే అర్థం ఏంటంటే మీరు పోయే కాలంలో ఉండారని అర్థం. ఇప్పుడు ఏ కాలం మంచిది? పోయే కాలం మంచిదా, ప్రార్థనా కాలం మంచిదా? గట్టిగా చెప్పండి అన్నమాట. ప్రార్థనా కాలం మంచిది. మీ తల్లిదండ్రులుగా పేరెంట్స్ పిల్లలకి ప్రార్థనా కాలాన్ని ఇవ్వండి.
అమ్మాయి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో. స్టీఫెన్ పాల్ గారి తండ్రిని గురించి ఒక మంచి సాక్ష్యం విన్నాను. ఏంటంటే ఆయనంట ఉదయాన్నే పిల్లలు వాళ్ళు నిద్ర లేకపోతే, పొద్దున్నే ప్రార్థన చేసుకొని నిద్ర లేకపోతే ఉదయాన్నే వాళ్ళని బెడ్ మీద నుంచి 2 చేతులు ఇట్లా పెట్టి పైకి లేపి ఒక నీళ్ల తొట్లోకి తీసుకెళ్ళి పడేసేవాళ్ళంట. దేనికోసం? ప్రార్థన. ఆ తండ్రి వాళ్ళని ప్రార్థనా కాలంలో పెంచారు కాబట్టి వీళ్ళు ప్రపంచం అంతా వాడబడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ప్రపంచం అంతా వేల మంది, ఉదయకాలం వేల మంది వాళ్ళ ప్రార్థనలో కలుసుకుంటున్నారు. ఇప్పుడు మన పిల్లల్ని మనం అది చేయలేకపోతున్నాం. ఎంత బాధేస్తుంది. కనుక పిల్లలకు ప్రార్థనా కాలం నేర్పండి, పెద్దలు ప్రశాంతంగా నిద్రపోండి. పిల్లలకు ప్రార్థనా కాలం లేదంటే మీకు నిద్ర ఉండదన్నమాట. మీకు నిద్ర లేని రాత్రులు చూపిస్తారు, మీకు హార్ట్ స్ట్రోకులు తెప్పిస్తారు వాళ్ళు. కనుక చాలా జాగ్రత్తగా ప్రార్థనా కాలం ఉండాలి. అలానే భార్యాభర్తలకు కూడా ఏ కాలం ఉండాలి చెప్పండి? ఏ కాలం ఉండాలి? అయ్యగారికి అమ్మగారికి ప్రార్థనా కాలం ఉండాలి. రండి, ఏమండి కలిసి భోజనం చేస్తున్నాం కదా, నిజంగా భోజనం అట్లా పెట్టి ముందు ప్రార్థన చేసుకొని భోజనం చేసేవాళ్ళంట ఆ భక్తులు. భోజనం ముందు తినకుండా భోజనం అట్ట పెట్టి భోజనానికి కంపల్సరీ కూర్చుంటాం కదా, అప్పుడు ప్రార్థన చేసుకొని భోజనం చేసుకోవటం. నేను ఏదో హడావుడిగా నామకార్థంగా చేసుకోవడానికి చెప్పట్లేదు, కానీ ఒక కుటుంబంగా, ఒక భార్యాభర్తలుగా మీ కుటుంబం కట్టబడాలి, మీరు శాంతిగా ఉండాలి, మీరు ప్రేమగా ఉండాలి, మీ కుటుంబం దీవించబడాలంటే భార్యాభర్తలకు ప్రార్థనా కాలం ఉండాలి. ఆయన అంటాడు నాకు కాలం లేదులే నువ్వు చేసుకో అంటాడు. అయ్యా నీ కాలం అప్పుడే పోతే ఎట్టయ్యా, నేను ఒంటరిదాన్ని అవుతాను, నువ్వు కూడా కూర్చోయ్యా అని చెప్పాలి. ఆమెకు కూడా చెప్పాలి, ఆయనకు కూడా చెప్పాలి. మనకిద్దరికి ఎందుకు కాలం లేదు? మన ఇద్దరికి తినటానికి కాలం ఉన్నప్పుడు, మన ఇద్దరు కుటుంబంలో జీవించడానికి కాలం ఉన్నప్పుడు, మన ఇద్దరం కూర్చొని ప్రార్థన చేయడానికి ఎందుకు కాలం లేదు? ఆలోచించాలి, అడగాలి, బ్రతిమలాడాలి, ఏడవాలి. నువ్వు ప్రార్థనలో కూర్చోపోతే నేను ఈరోజు భోజనం చేయలేనయ్యా, నా మనసు ఒప్పుకోట్లా, సరే నువ్వు ప్రార్థనలో ఉండేదాకా నేను ఉపవాసం ఉంటాలే అను. నిన్ను ఎంత ప్రేమిస్తాడు పాపం. నువ్వు అన్నం తినకపోతే ఆయనకి నిద్ర పట్టిద్దా? కాడు కూర్చుంటాడు ఖచ్చితంగా. సో భర్తని ప్రార్థనలోకి తీసుకురావటానికి ఒక స్త్రీగా చేయాల్సిన బాధ్యత అది. సో దీని గురించి నేను ఎక్కువసేపు చెప్తే మిగిలిన విషయాలు ఆగిపోతాయి. పేతురికి యోహానుకు ఉన్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్నప్పుడు, మోషే గారికి ఉన్నప్పుడు, మహాభక్తులకు ఉన్నప్పుడు మనకెందుకు ఉండకూడదు? మనకు కూడా ఉండాలి. ఉంటేనే మనకు మంచిది. ఇది మొదటి విషయం. రెండోది రండి, 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరిచూచు చదవండి. పేతురును యోహానును వారిని తేరిచూచి మా తట్టు చూడమనిరి. చదవండి ఒకళ్ళు బిగ్గరగా. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. ఇక్కడ భిక్షమడుక్కుంటా ఉన్న వ్యక్తికి పేతురు అంటున్నాడు, వెండి బంగారాలు మా యొద్ద ఏమీ లేవు కానీ. ఒక మాట చెప్పండి, మా యొద్ద. గట్టి చెప్పండి, మా యొద్ద ఏమీ లేవు కానీ. అంటే దేవుడు మనకు చెప్పే రెండవ పాఠం ఏంటంటే, ఏమీ లేని వాళ్ళకు కూడా అద్భుతాలు చేస్తాడు. ఏమీ లేని వాళ్ళ ద్వారా కూడా అద్భుతాలు చేస్తాడు. నేను అన్నమాట మీకు అర్థమైందా? ఏం అర్థమైంది చెప్పండి? మీరు గట్టిగా చెప్పండి. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ఇనేతట్టు గట్టిగా చెప్పండి. ఏమీ లేని వాళ్ళకు కూడా ఏం చేస్తాడు? దేవుడు అద్భుతం చేస్తాడు. ఇప్పుడు ఈ భిక్షమెత్తుకునే ఈ పుట్టు కుంటివానికి దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు. అతని దగ్గర ఏమీ లేక అడుక్కుంటున్నాడు. ఏదన్నా సహాయం చేస్తారా? ఏదన్నా చేయగలరా? ఏమీ లేనాయన ఎవరిని అడుగుతున్నాడో తెలుసా? నాకు కొద్దిగా గట్టిగా చెప్పాలి, వినపట్ల కొంచెం. ఏమీ లేనాయన ఎవరిని అడుక్కుంటున్నాడు? ఏదో అంటారు చూసి, అడుక్కునే వాళ్ళ దగ్గరికి వచ్చి అంటారే, అట్లా అనమాట. ఓకే, ఏమీ లేనాయన వచ్చి ఏమీ లేని వాళ్ళని అడుగుతున్నాడు. వాళ్ళు అంటున్నాడు, మా దగ్గర వెండి బంగారములు ఏమీలో. స్త్రీలకు ఒక మాట స్పష్టంగా చెప్పాలి,
ఎంత ఫీల్ అవుతారో కొంతమందికి, నాకు చెవులకు లేవే, నాకు చెయ్యిని లేదే, నాకు కనీసం కాళ్ళకు కూడా లేవే, ఎక్కడికన్నా పెళ్ళికి రావాలంటే ఏమీ లేవే, ఎవరిని అడుక్కోవాలి అని కొంతమందికి ఎంత బాధపడతారో. ఇవన్నీ ఎంత ఆశో, సిస్టర్స్కి ఎంత ఆశో, పురుషులకి ఎంత శోధనో. పేతురు యోహాను అంటున్నారు, నాకు అట్లాంటి ఏమీ లేవు, వెండి లేదు, చెప్పండి, వెండి లేదు, సరే బంగారం లేకపోతే కనీసం ఏమన్నా ఉండాలి, సరే బంగారం చేయించకపోతే కనీసం వెండి అన్న పట్టీలన్నా చేయించవా? ఇలాంటి ఆశలు దేవుని బిడ్డలుగా గుర్తుపెట్టుకోండి. ఏమీ లేని ఒక వ్యక్తి, ఏమీ లేని వ్యక్తులను అడుగుతుంటే దేవుడు ఇద్దరికి అద్భుతాలు చేశాడు. ఏమీ లేని వాని ద్వారా ఏమీ లేని వ్యక్తికి ఎంత అద్భుతం జరిగిందో. అందుకని ఇప్పుడు మనం నిరాశ పడకూడని ఒక అంశం ఏంటంటే, ఏమీ లేదే. పేతురు యోహానులకి ఏమున్నాయంట? మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ ఏముంది? మా దగ్గర ఉన్నదేదో అది మీకు ఇస్తాను. ఏముందంటే యేసు నామం ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, న్యాయంగా చెప్పండి. యేసు నామం మనకున్నదా లేదా? యేసు నామం పేదోడికి ఉన్నదా లేదా? యేసు నామం విద్య లేనుడికి ఉన్నదా లేదా? యేసు నామం ఆస్తి అంతస్తు లేనుడికి ఉన్నదా లేదా? యేసు నామం ప్రతి ఒక్కరికి సమృద్ధి కొన్నది. యేసు నామం లేనుడంటూ భూమి మీద లేడు. యేసు నామం లేని సేవకుడు లేడు. యేసు నామం లేని విశ్వాసం లేడు. అందుకని మనం కొన్ని లక్షల ప్రార్థనలో ఒక పదం ఆడుతూ ఉంటాం, యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, అంతే. ఆ యేసు నామమే బట్టలు ఇస్తుంది, ఆ యేసు నామమే అన్నం పెడుతుంది, ఆ యేసు నామమే స్వస్థత ఇస్తుంది, ఆ యేసు నామమే చర్చీనిస్తుంది, ఆ యేసు నామమే వాక్యం ఇస్తుంది, ఆ యేసు నామమే ధైర్యాన్ని ఇస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే యేసు నామం ఎంతమందికి మేలు చేస్తుంది. కనుక ఇక్కడ కూర్చున్న నీకు యేసు నామం ఉన్నదని ధైర్యంగా ఉండాలి. ఎవరన్నా అడిగారనుకో, నీకేముందంటే నాకు యేసు నామం ఉన్నది. నీకెంత ఉందంటే నాకు యేసు నామం ఉన్నది. సో యేసు నామం లేకపోతే బాధపడాలి, యేసు నామానికి నువ్వు దగ్గరగా రాకపోతే బాధపడాలి, యేసు నామము మీద నీకు నమ్మకం లేకపోతే బాధపడాలి. ప్రభు అంటాడు యోహాను సువార్త 14:14, ఒకళ్ళు చదవండి అమ్మా. మత్తయి సువార్త 7:7, ఎస్, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. మళ్ళా 7:7 చదవండి మత్తయి సువార్త. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి, అడుగు ప్రతివాడు పొందును, వెదకువానికి దొరుకును, చట్టువానికి తీయబడును. నిజంగా దేవుని నామంలో ఏం అడుగుతామో, ఏమి వెతుకుతామో, ఏమి తడతామో, దేవుని నామం. ఈ మధ్యాహ్నం మనం ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, ప్రభువా నీ నామమున్నందుకు స్తోత్రాలు. 2 చేతులు పైకెత్తి ఈ పల్లో పడదాం. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని ములకైన కనపరచదగినది యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము ఒక మాట చదువుతాం. అక్కడ న్యాయాధిపతులు 14వ అధ్యాయము 6వ వచనంలో
ఒక సింహము సంసోను మీదకి వచ్చినప్పుడు అతని చేతిలో ఏమీ లేదంట. అతని చేతిలో ఏమీ లేదు. సింహం ఏంటి, మనిషి ఏంటి, చేతిలో ఏమీ లేకపోవటం ఏంటి? అసలు సింహం మీదకి వస్తే ఏమీ లేకుండా ఎట్ట బ్రతుకుతాం? కానీ సంసోనుపై దేవుని ఆత్మ వచ్చినప్పుడు సంసోను అంట సింహాన్ని మేక పిల్లవలే చీల్చేశాడంట. అంటే దేవుని ఆత్మ ఏమీ లేని వ్యక్తిని సింహంపై పోరాడేటట్లు చేసింది, సింహంపై జయమునిచ్చింది. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నేను చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, వినండి, అసలు సింహాలు లాంటి సమస్యలు మన ఎదుటికి వస్తూ ఉంటాయి. అమ్మో, దీన్ని నేను ఎట్లా జయించగలను? ఈ సమస్యతో నేను చచ్చిపోతానేమో, ఈ సమస్య నన్ను చంపేస్తుందేమో, ఈ రోగము నన్ను చంపేస్తుందేమో, ఈ శత్రువు నన్ను చంపేస్తాడేమో, అయ్యో నాకు శక్తి లేదే, నాకు బలము లేదే, నాకు వెనక ఏమీ లేదే, నా చేతిలో ఏమీ లేదే అనే స్థితిలో గనక ఈ ఆరాధనలు ఎవరన్నా ఉంటే వారితో దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ చేతిలో ఏమీ లేకపోయినా ఎవరున్నారు? దేవుడున్నాడు, యేసయ్య ఉన్నాడు. ఆయన జయం ఇస్తాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన ధైర్యాన్ని ఇస్తాడు, ఆయన బ్రతికిస్తాడు, ఆయన లైఫ్ ఇస్తాడు మనకి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండవ అనుభవం. నిజంగా 3వ అధ్యాయం నుంచి సెకండ్ మిరాకిల్ అని చెప్పొచ్చు అనమాట. 3వ అనుభవంలోకి వెళ్తున్నారండి. 3వ అధ్యాయము 7వ వచనం. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. లేవనెత్తెను అన్నమాట అండర్లైన్ చేసుకోండి. లేవనెత్తెను. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. లేవనెత్తెను. నిజంగా దేవుడు అటువంటి బిడ్డలు మనకిచ్చును గాక, అటువంటి వారిగా మనల్ని వాడుకొనును గాక. ఒక కుంటి వ్యక్తిని ఈ పేతురు యోహాన్లు యేసు నామములో లేచి నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తాడంట. చర్చ్ పీపుల్ అందరికీ ఒక అసైన్మెంట్, ఒక వర్క్ గుర్తుపెట్టుకోండి. మీ పని ఏంటంటే, మన పని ఏంటంటే, నా పని ఏంటంటే, మీలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క పని ఏంటంటే, ఎవరైనా లేవలేని వాళ్ళని, ఎవరైనా పడిపోయిన వాళ్ళని మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? లేవనెత్తాలి. కింద పడ్డవాడిని ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. కింద పడ్డవాడిని ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. కింద పడ్డవాడిని ఏం చేయాలి? లేవనెత్తాలి. లేవనెత్తాలి, కాలేసి తొక్కాలి. చాలామంది ఎవరైనా పడ్డాడంటే వాడిని జన్మలో లేకమనేయడు. వాడు ఎవడన్నా పడిపోయాడంటే వాడు తొక్కటమే పని. అన్నా, నేను ఒకసారి పడిపోతే నన్ను లేవకుండా చేశారన్నా, నేను పైకి లేకుండా చేస్తున్నారు. కారణాలు ఏమన్నా కావచ్చు. అతడు పాపంలో పడ్డాడా, అతడు లోకంలో పడ్డాడా, అతను మానసికంగా నలిగిపోయిన స్థితిలో పడ్డాడా, ఏ కారణంతో ఎవరు పడిపోయారు? ఫ్యామిలీ మెంబర్స్ మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఒకరినొకరు కించపరుచుకుంటా వాళ్ళు పైకి రాకుండా చేస్తారు. స్త్రీలకు అవి బలహీనమైన ఘట్టాలు. వాళ్ళని మీరు ఏదో చేయాలని చెప్పట్లేదు, కానీ వాళ్ళు చాలా సెన్సిటివ్ పీపుల్. వాళ్ళు దుఃఖం వచ్చినా ఆపుకోలేరు, అలానే సంతోషం వచ్చినా ఆపుకోలేరు. కనుక వాళ్ళు చాలా సెన్సిటివ్ పీపుల్, చాలా బలహీనమైన ఘట్టాలు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంటే, జ్ఞానముతో వారితో కాపురం చేయండి. ఇప్పుడు ఎవరైనా పడిపోయారనుకోండి, మనం న్యాచురల్గా అర్థం చేసుకునే మనసు మనకు ఉండాలి. మన బాడీ కండిషన్స్ ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. ఉంటాయా? ఉండవు. ఇప్పుడు అనారోగ్యంతో ఆమె పడిపోయిందనుకోండి, నువ్వు అయ్యో అనారోగ్యంతో పడిపోయావా అని ఆదరించాలి. మనం పెళ్ళెప్పుడు ఒక ప్రమాణం చేసాం, గుర్తుండేవాళ్ళు చెప్పండి. పెళ్ళెప్పుడు ఒక ప్రమాణం, క్రైస్తవ వివాహాలు చేసుకునే వాళ్ళందరూ ఒక ప్రమాణం చేశారు. నేను ఎప్పుడు చేశాను అన్నట్టు చూస్తున్నారు వీళ్ళు, పాస్టర్ గారు చేసాడు అన్నట్టు. ఏం చేశారు చెప్పండి? వ్యాధి యందును, చెప్పండి, బాధ యందును, కలిమి యందును, లేమి యందును, కష్టమందును, సుఖమునందును నీతోనే ఉంటా.
ఇప్పుడు వ్యాధి వచ్చిందనుకో, నువ్వు చేయబట్టుకొని ధైర్యంగా ఉండు, నీకేం కాదు, నేనున్నా కదా, నేను చూపిస్తాను కదా, దేవుడు స్వస్థపరుస్తాడు కదా, నువ్వు ఊరికనే ఆలోచించుబాకు, నువ్వు ధైర్యంగా ఉండు అని చేయి పట్టుకొని వాళ్ళకి ధైర్యం చెప్పి, వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించి, ఇవ్వాల్సిన ఫుడ్ తెచ్చిచ్చి మనం అలాగుంటే రోగం తొందరగా పోద్ది, వాళ్ళు లేవనెత్తబడతారు. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. అలా కాకుండా చూడంగానే నువ్వెప్పుడూ రోగిష్టదానివే కదా, నువ్వెప్పుడు బాగున్నావు. కొన్నిసార్లు మనకి చాలా ఈజీగా పదాలు వస్తూ ఉంటాయి, అన్ని రోగాలే, లే వెళ్ళిపో, మీ అమ్మల దగ్గరికి వెళ్ళిపో, ఆడు చూపించుకొని బాగుండప్పుడే తగలబడు అన్నావు అనుకో, ఇంకా అసలు ఉన్న రోగం కంటే ఏది బాధ వస్తుంది, ఏది బాధ వస్తుంది? చాలా నలిగిపోతారు కదా. ఇప్పుడు అదే స్థితి మనకు కూడా రావచ్చు కదా. మనం కూడా బాగలేక మంచంలో ఉండవు అనుకోండి, ఎప్పుడు మన ఆరోగ్యాలు ఒకే రకంగా ఉండవు కదా. మనం పడిపోయినప్పుడు సగటు స్త్రీ లేకపోతే నీ జీవిత భాగస్వామి నేనేంటండి రోగిష్ఠుణ్ణి చేసుకున్నాను అంటే తట్టుకుంటామా, భరిస్తామా? పాపం వాళ్ళు అనర్లేండి అంటే భరిస్తామా? నీకెందుకండి, నేనుండాను కదా, కాళ్ళొత్తుతా, చేతులొత్తుతా, పరిచర్య చేస్తా, మందులు ఇస్తా, వండి పెడతా. మనం లేపేదాకా వాళ్ళు పని చేస్తుంటే మనకి ఎంత ధైర్యంగా ఉంటుంది. సంఘము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, కుటుంబ సభ్యులు ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్తలు ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలుసా? ఒకళ్ళు పడిపోతే మరొకళ్ళు లేవనెత్తటానికి. ఇరువురు ఎందుకంటే, ఒకడు ఒంటరిగా ఉంటే వాడు పడిపోతే ఎవడు లేపుతాడు, ప్రసంగి అంటాడు. ఒంటరి వాడు పడిపోయిన ఎడల వాడిని ఎవడు లేపును? అదే ఇద్దరు కలిసి ఉన్నారనుకోండి, ఏం జరిగిద్ది? ఓకే, పురుషుడు పడిపోతే స్త్రీ లేవనెత్తడమో, స్త్రీ పడిపోతే పురుషుడు లేవనెత్తడమో, ఇరువురు కలిసి ఉండటం వల్ల ఒకరికొకరు లేవనెత్తబడతా ఉంటారు. ఏడు కూర్చుని మనందరం ఓ యేసు నామములో మన తోటి వారిని మనం లేవనెత్తుదుముగాక. కీర్తన గ్రంథములో 145వ కీర్తన మాట చెప్తుంది, 14వ శరణం చదువు ఎవరైనా. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తుడు. అందరినీ అన్నమాట మీరు రౌండప్ చేసుకోండి. నాకు నచ్చిన మాట అది. ఎందుకంటే యెహోవా పడిపోయిన మంచి వారిని లేవనెత్తువాడు అంటే మనం తట్టుకోలేం. యెహోవా పడిపోయిన కృంగిపోయి చర్చికి వచ్చే వారిని లేవనెత్తువాడు అంటే కూడా మనం తట్టుకోలేం, ఎందుకంటే మనం రెగ్యులర్ పీపుల్ కాదు. సో దేవుడు అంటున్నాడు, నా ప్రభు యెహోవా ఆయన అందరినీ లేవనెత్తువాడు. ఈ చర్చికి వచ్చిన నిన్ను లేవనెత్తువాడు ఆయన. ఈ మిరాకిల్స్, థర్డ్ మిరాకిల్ ఏంటంటే, మన దేవుడు మనల్ని లేవనెత్తువాడు. ఎస్, మనల్ని లేవనెత్తువాడు, నన్ను లేవనెత్తువాడు. నాలాగా మీరు కూడా చేతులు పెట్టండి, అందరు నాలాగా పెట్టండి. మన దేవుడు, గట్టి చెప్పండి, మన దేవుడు మనలను లేవనెత్తువాడు. నన్ను, అందరు నన్ను, ఎవరికోళ్ళు, నన్ను లేవనెత్తువాడు. చెప్పండి, లేవనెత్తువాడు, లేవనెత్తువాడు. అంటే ఇది నిజం, ఇది వాక్యం, ఇది వాస్తవము. నువ్వు పడిపోయిన స్థితిలో వదిలేయడు. నా జీవితం ఇంతే అనుకునేవాళ్ళు, నా లైఫ్ అయిపోయింది అనుకునేవాళ్ళు, నేను ఆరిపోయాను అనుకునేవాళ్ళు, నేను ఓడిపోయాను అనుకునేవాళ్ళు, నేను పడిపోయాను అనుకునేవాళ్ళు, నేను చెడిపోయాను అనుకునేవాళ్ళు, దేవుడు వాళ్ళకిస్తున్న ప్రవచన వాక్యం ఏంటంటే, నీ దేవుడు నిన్ను ఏం చేస్తాడు? లేవనెత్తువాడు. నా ఎక్స్పీరియన్స్ అదే. నేను చాలాసార్లు చెప్తాను, నేను ఒక అస్థిరమైన వ్యక్తిని. ఓ ప్రభువా, నేను నిలబడలేననుకున్నాను, నేను సినిమాలు చూడకుండా బ్రతకలేననుకున్నాను, నేను తప్పిపోయాను, నా వల్ల కాదనుకున్నాను. అయితే దేవుడు అన్నాడు, నేను నిన్ను లేవనెత్తుతాను, పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకి లేవనెత్తుతాను. నువ్వు నిలబడననుకున్నావు, నేను నిలబెడతాను. నువ్వు ఓడిపోతావు అనుకున్నావు, నేను గెలిపిస్తాను. ఆమెన్ చెప్పండి. చదువుకుంటున్న బిడ్డలు మిమ్మల్ని కూడా దేవుడు తనదైన శైలిలో లేవనెత్తువాడు. మీ పేదరికం మీకు అడ్డం రాదు, మీ అజ్ఞానం మీకు అడ్డం రాదు. మీకు ఒకవేళ చదువులో కొన్ని విషయాలు ఫెయిల్ అయినా అవేం మీకు ఆటంకం కాదు.
దేవుడు ఎవరిని ఏ కోణంలో, ఏ విషయంలో, ఏ విధానంలో లేవనెత్తాడో మనకు అర్థం కాదు. ఆయన నమ్ముకుంటే చాలు. నేను పెద్ద చదువు చదివి ఇక్కడ దాకా రాల, గొప్ప గొప్ప భక్తులందరూ గొప్ప చదువులు చదివి ఆ స్థాయికి వెళ్ళాల. దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళు లేవనెత్తబడ్డారు. సో ఇక్కడ మూడవ అనుభవం, మిమ్మల్ని దేవుడు లేవనెత్తుతాడని మాటిస్తున్నాను. ఆమె చెప్పండి అందరూ. 4వ అనుభవంలోకి వెళ్దాం రండి. 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు, దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఈ కుంటి వాళ్ళలో ఉన్న 7 ముఖ్యమైన లక్షణాలు చెప్తా. టక్ టక్ 1 2 3 4 5 6 7 అని వేసుకోండి. జస్ట్ ఒక 2 మినిట్స్లో చెప్తాను. ఈ కుంటివాడు సక్సెస్కి 7 సీక్రెట్స్ అనమాట. ఒకటి ఏంటంటే, వాడు తనకి అవసరమైన సహాయాన్ని అడుగుతూ ఉన్నాడు. అడుగుట. రెండోది, ఆ పేతురు యోహానులు ఏమన్నా చేస్తారేమోనని వాడు కనిపెట్టుతూ ఉన్నాడు. కనిపెట్టుట. మూడోది, ఇక్కడ మనం ఇప్పుడు చదువుకున్నాం కదా 8వ వచనంలో, వాడు దిగ్గున లేచి అంటే ఆలస్యం చేయకుండా లేచాడు. ఈరోజు నీతో మాట్లాడాడంటే నువ్వు ఆలస్యం చేయకూడదు. వాడు దిగ్గున లేచి, ఇంకా నెక్స్ట్ ఏంది, నిలిచి నిలబడ్డాడు. వాడు నిలబడ్డాడు. చాలామంది నిలబడటానికి భయపడతారు. నిలబడటం నేర్చుకో. అవసరమైనప్పుడు అవసరమైన చోట దేవుని కొరకు నువ్వు నిలబడు. వాడు దిగ్గున లేచి నిలిచి ఎక్కడికి వెళ్తున్నాడు? నడిచాను. ఎంత అద్భుతమైన మాట చూడండి. నడిచాను. నడుచుచు. అలా 3వది లేచుట, 4వది నిలుచుట, 5వది నడుచుట, 6వది దేవుని స్తుతించుట, 7వది దేవుని దేవాలయంలోనికి వెళ్ళుట. ఎంత అద్భుతమో! మీరు ఇంటికి వెళ్ళినాక నమిలి మీరు బాగా ధ్యానం చేసి మీరు బలపడండి. ఈ కుంటోడుకున్న ఎంత మంచి లక్షణాలు! ఒక వ్యక్తికి ఈ లక్షణాలు ఉంటే చాలండి. దేవుణ్ణి అడగటం, దేవుని దగ్గర కనిపెట్టుకోవటం, దేవుడు కార్యం చేస్తే వెంటనే లెగవటం, దేవుని కొరకు నిలబడటం, దేవుని కొరకు నడవటం, దేవుణ్ణి స్తుతించడం, దేవాలయంలోనికి వెళ్ళటం. ఈ అనుభవాలు అతన్ని సక్సెస్ చేసినాయి. ఒక వ్యక్తి విజయానికి అర్థమైందా? ఒక పడిపోయిన వ్యక్తి లెగవటానికి అర్థమైందా? ఒక వ్యక్తి బాగుపడటానికి ఈ 7 లక్షణాలు అవసరమైన అర్థమైందా? అడగటం నేర్చుకున్నావా? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ